ఐటీ 2.0లో భాగంగా ఐఎంఏ యాప్ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. మీకు ఆల్రెడీ దర్పణ్‌లో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి అది చాలా వరకు మేబీ 80% వరకు మీకు యూజ్ అవుతుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఐఎంఏ ఇంటర్నల్ మొబైల్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ప్రతిదీ కూడా మన డిపార్ట్మెంట్ లోగోతోనే ఉంటుంది. పోస్ట్ మ్యాన్ లోగో ఉంది చూడండి అక్కడ. కాగానే మన యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. నేను ఒక బీఓ తీసుకున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిఓపి. ఇప్పుడైతే ప్రస్తుతానికి అందరిది కూడా ఇదే పాస్వర్డ్ ఇచ్చారు ట్రైనింగ్ సర్వర్లో. ఇక్కడ కన్ను బొమ్మ గుర్తుంది చూడండి. దీని మీద క్లిక్ చేస్తే మనం ఏం పాస్వర్డ్ టైప్ చేసామో క్లియర్గా కనిపిస్తుంది. దాని ద్వారా మనం లాగిన్ అయితే ఒకవేళ పాస్వర్డ్ తప్పున్నా ఇక్కడే కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాగిన్ చేయగానే ఇది బిఫోర్ అంటే డే బిగిన్ కాకముందు ఈ ఆప్షన్లు కనిపిస్తాయి మనకి. ఈ స్క్రీన్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే కనుక మనకి పైన ఈ అడ్వర్టైజ్మెంట్స్ వెళ్తున్నాయి చూడండి. అంటే ప్రజెంట్ ఏం జరుగుతున్నది అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. దాని తర్వాత మనకు కార్డ్స్ ఇచ్చారు. డే బిగిన్, రిపోర్ట్స్, ట్రాక్ అండ్ ట్రేస్, పిన్ కోడ్ సెర్చ్ అని ఒక 4 కార్డ్స్ ఇచ్చారు. దానికంటే ముందు కింద చూడండి 4 ట్యాబ్స్ ఉన్నవి. 1, 2, 3, 4 ట్యాబ్స్. ఈ ఒక్కొక్క ట్యాబ్లో మళ్ళీ ఒక్కొక్క ఆప్షన్స్ ఇచ్చారు అన్నట్టు అది క్లియర్గా. నెక్స్ట్ పైన కనుక 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే ఎవరు లాగిన్ అయ్యారు, వాళ్ళ యూజర్ ఐడి, వాళ్ళ డెసిగ్నేషన్, వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి అన్నట్టు ఇక్కడే. అంటే ఒకవేళ మనం ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడే మనం కరెక్ట్ చేసుకోవడానికి మనం డివిజన్ ఆఫీస్ కానీ ఐపీ గారికి కానీ వివరాలు ఇక్కడ తెలియజేస్తే సరిపోతుంది. అంటే లాగిన్ కాగానే మన డీటెయిల్స్ వచ్చాయా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. దాని తర్వాత డే బిగిన్, రిపోర్ట్స్, ట్రాక్ అండ్ ట్రేస్, పిన్ కోడ్ సెర్చ్. నెక్స్ట్ కింద ఇంకో సెకండ్ ట్యాబ్లో ఏముందో చూస్తున్నాం. సెకండ్ షీట్లో ఇక్కడ మనకి లాగిన్ కాగానే కంపల్సరీగా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత ఎవరి పాస్వర్డ్ వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అందరికీ జనరల్గా పెట్టారు. పాత పాస్వర్డ్ కొట్టేసి కొత్త పాస్వర్డ్ 2 సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూసుకోవడానికి కూడా అవకాశం ఉంది చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనం కరెక్ట్ కొట్టామా లేదా అని చెప్పేసి రీసెట్ పాస్వర్డ్ అని కొట్టేస్తే మీ ఓన్ పాస్వర్డ్ మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఏముంది దీంట్లో వ్యాలెట్ బ్యాలెన్స్ అన్నట్టు. ఇంకా మనం డే బిగిన్ చేయలే కాబట్టి అలర్ట్ వచ్చింది చూడండి. ప్రతిదానికి కూడా అలర్ట్ వస్తుంది. ఆ అలర్ట్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఏమంటుంది, కాంట్ షో బ్యాలెన్స్ నౌ, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ లేటర్ అని చెప్పేసి ఉంటుంది కాబట్టి ఓకేనండి. నెక్స్ట్ ఇంకొక ట్యాబ్లో ఏముందంటే మిస్లేనియస్ అని చెప్పేసి మళ్ళీ ఒక 6 కార్డ్స్ ఉన్నవి. అవన్నీ కూడా క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ట్యాబ్లో ఉన్నటువంటి డే బిగిన్ నెక్స్ట్ డే బిగిన్ వస్తే క్లిక్ చేస్తే డే బిగిన్ అయిపోతుంది కాబట్టి కాకుండా మిగతా రిపోర్ట్స్ అన్నీ కూడా చూద్దాం ఒకసారి. మిగతా కార్డ్స్ రిపోర్ట్స్లో చూస్తే కనుక కౌంటర్ రిపోర్ట్స్, డెలివరీ రిపోర్ట్స్, క్యాష్ అండ్ స్టాంప్స్ రిపోర్ట్స్, బ్యాగింగ్ రిపోర్ట్స్. మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళడం కోసం పైన యారో గుర్తుంది చూడండి. యారో గుర్తు. నెక్స్ట్ ట్రాక్ అండ్ ట్రేస్ ఇచ్చాడు చూడండి. ట్రాక్ అండ్ ట్రేస్ అంటే ఎవరైనా వచ్చి ఆర్టికల్ నాది డెలివరీ అయిందా కాలేదా అని క్లిక్ చేయడం కోసం ఆర్టికల్స్ ఎంఓని సెపరేట్ చేశాడు. ఆర్టికల్స్ క్లిక్ చేస్తే ఆర్టికల్ నెంబర్ అడుగుతుంది. ఎంఓ క్లిక్ చేస్తే పిఎన్ఆర్ నెంబర్ అవుతుంది. ట్రాక్ నెంబర్ కానీ ట్రాకింగ్ అయిపోతుంది. మనం ఒకసారి ఎవరైనా తెలిసిన ఆర్టికల్ ఉంటే ఒకసారి ట్రాక్ చేసి చూడండి. నెక్స్ట్ పిన్ కోడ్ సెర్చ్. మనకి మెయిన్ సమస్య అంతా కూడా ఇక్కడే ఉంది. పిన్ కోడ్ సెర్చ్తోనే ఉందన్నట్టు. మనం ఒక పిన్ కోడ్ ఎంటర్ చేయగానే దాని కింద ఉన్నటువంటి బీఓలు అన్నీ కూడా వచ్చేసాయి. ఉదాహరణకు చూడండి 508256 మొత్తం కూడా బీఓస్ అన్నీ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ మీకు డౌట్ వస్తుంది, ఊరు పేరుతోనే సెర్చ్ చేయొచ్చా అని. జస్ట్ క్లిక్ చేద్దాం. ఊరు పేరుతోని జస్ట్ టైప్ చేయగానే కింద మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆ స్పెల్లింగ్తో ఉన్న ఊర్లన్నీ కూడా పాపప్ అయిపోతాయి. అప్పుడు మనం చూసుకొని ఏదైనా జస్ట్ క్లిక్ చేసేస్తే సరిపోతుంది అన్నట్టు. బ్యాక్ వెళ్ళడం కోసం ప్రతిసారి బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఫస్ట్ ట్యాబ్లో. సెకండ్ ట్యాబ్ చెప్పాను కదా, రీసెట్ పాస్వర్డ్ అనేది. థర్డ్ వచ్చేసి వ్యాలెట్ బ్యాలెన్స్. ఫోర్త్ వచ్చేసి మిస్లేనియస్లో ఎక్స్ట్రా ఏమున్నాయంటే దాంట్లో ఉన్న రిపోర్ట్సే దీంట్లో కూడా ఉన్నాయి. పిన్ కోడ్ సెర్చ్ ఉంది, ట్రాక్ అండ్ ట్రేస్ ఉంది. అదనంగా క్యాష్ అండ్ స్టాంప్స్ రిపోర్ట్స్, బ్యాగింగ్ రిపోర్ట్స్, డెలివరీ రిపోర్ట్స్ ఉన్నాయి అన్నట్టు. దీన్ని కూడా సెర్చ్ చేసి చూద్దాం. కౌంటర్ రిపోర్ట్స్లో ఏమేమి ఉంటాయి. కౌంటర్ రిపోర్ట్స్లో మన ఆర్టికల్ రిపోర్ట్స్, ఎంఓ రిపోర్ట్, ఈ బిల్లర్ రిపోర్ట్స్, ఇన్వెంటరీ సేల్ రిపోర్ట్, ట్రాన్సాక్షన్ హిస్టరీ రిపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ క్యాష్ అండ్ స్టాంప్స్ చూసాం మనం. క్యాష్ అండ్ స్టాంప్స్, డైలీ అకౌంట్, స్టాంప్ బ్యాలెన్స్, క్యాష్ రిపోర్ట్. మనం డైలీ అకౌంట్ ఇక్కడే ప్రింట్ తీస్తాము. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిన ప్రతిసారి ఫస్ట్ ట్యాబ్కి వస్తుంది. మళ్ళీ మనం మిస్లేనియస్ ట్యాబ్కి క్లిక్ చేసేద్దాం. బ్యాగింగ్ రిపోర్ట్స్, బ్యాగ్ రిపోర్ట్స్, ఆర్టికల్ రిపోర్ట్స్,
ప్రింట్ బ్యాగ్ మేనిఫెస్ట్ బోడా క్రియేట్ చేసేది కూడా ఇక్కడే ఉంది, బ్యాగింగ్ రిపోర్ట్స్లోనే ఉంది. మనం బ్యాక్ వచ్చిన ప్రతిసారి చూడండి ఫస్ట్ ట్యాబ్కి వచ్చేస్తుంది. మళ్ళీ మిస్లేనియస్లోకి వెళ్దాం. డెలివరీ రిపోర్ట్స్లో ప్రతిదీ ఉంది మీకు. ఆర్టికల్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్, ఈఎంఓ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్, డిపాజిట్ ఆర్టికల్ రిపోర్ట్, ఈఎంఓ పెయిడ్, పోస్ట్ మ్యాన్ డెలివరీ రిపోర్ట్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. ఈ వీడియోలో ఇప్పటివరకు చూద్దాం. తర్వాత డే బిగిన్ చేసిన తర్వాత ఏ ఆప్షన్లు ఉన్నాయని తర్వాత వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.